హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. Yeah. Hello. Hi. What's up? Are you coming for the paper party? No. I'm busy now. Bye. Bye. అమ్మ, నాన్న, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉండేది. కానీ 2 ఏళ్ల నుంచి నువ్వు హ్యాపీనెస్ చూపిస్తున్నావు. అంటే అర్థమేంటో తెలుసా? 2 ఏళ్ల క్రితం వరకు నేను బ్రతుకున్నాను, కానీ 2 ఏళ్ల నుంచి జీవిస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే నువ్వు నా సోల్మేట్వి కాదు, నువ్వు నా సోల్వి. అది ఉంటేనే నేను బతుకున్నట్టు. అదే లేకపోతే అని చూడరా, వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులాగా, ఐటమ్ సాంగ్ కోసం చూస్తున్న ఆడియన్లాగా ఎలా చూస్తున్నా చూడు. సరేనే వెళ్తున్నా. ఉండే ఆ అమ్మాయి ఇంట్లో నుంచే బయటికి రావట్లేదేంట్రా? నువ్వు ఇంటికి వెళ్ళరా, అయినా నీ ఇంటికి వెళ్ళడానికి నీకు భయం ఏంట్రా? నా ఇల్లా మరి కాదా? రేపో మాపో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళాల్సిన వాడివేగా. అవును కదా. అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ధైర్యం చాలట్లేదేట్రా? బీచ్ చివర దుర్గా వైన్స్ ఉంది, ఒక్క పెగ్గేసేవంటే కావాల్సిన ధైర్యం వచ్చేది. పొద్దున్నే మందేంట్రా? గూగుల్లో మందు బాబు ఎవరైనా కొడితే ఫస్ట్ నీ పేరు, తర్వాత నా పేరు వచ్చేది. నీ పేరు కూడా వస్తుంది. బాబు నువ్వు వెళ్ళరా, నీ దండం పెడతాను రా, వెళ్ళరా. నువ్వు వెళ్ళా పదండా, మార్నింగ్ కూడా రేద్దాం. పంకజం ఇంటికి వారం నుంచి 20,000 కోసం తిరుగుతున్నాను, దొరకలేదు. ఇదే చదువుకుంటాను, కాలేజీకి వెళ్తానంట. నేను ఏడు చేయాలా? నన్ను అర్థం చేసుకోండి నాన్న. నేను చదివి ఉద్యోగం చేసి మీ అందరినీ సంతోష పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను చదువుకోనివ్వండి. ఇంకా ఏం చేయమంటావే మమ్మల్ని? చదువు చదువు చంపుతున్నావు. మీరు పుస్తకం విసిరేసినంత తేలిగ్గా తన చదువును వదులుకోలేదేమోనండి. ఇలా అనడం తప్ప రైటే తెలియదు. మీకు ఇబ్బంది లేకపోతే ఆ 20,000 డబ్బు నేను ఇస్తాను. నువ్వా? మీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేయండి. అంతేగాని కేవలం 20,000 కోసం తన పరీక్షలు రాయకపోవడం అంత బాగోదేమో. నీకెందుకు శ్రమ అంటారేంటి? పాపం మన ఇంట్లో అబ్బాయిలు సాయం చేస్తానంటేను. రా బాబు. దాందేముందండి, మొన్న మీ సామాన్లు మోసాను, ఈరోజు మీ సమస్యను మోస్తాను. నేను ఆ రోజే చెప్పానుగా మీకు బరువుగా ఉన్నది నేను మోస్తానని. రేపు నువ్వు కాలేజీకి వెళ్తాను. నువ్వు కాదు బాబు, గోదారి. Wish you a many more happy returns of the day. నువ్వు ఇచ్చిన ఈ ఫ్లవర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పెడితే 1 రోజులు ఉంటుంది. కరెక్ట్గా చెప్పు. సరే, అవన్నీ నాకు తెలియదు బంక్స్, నువ్వే చెప్పు. నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఇచ్చే మరో సర్ప్రైజ్తో మర్చిపోతాను. కానీ ఈ సెమిస్టర్లో మంచి మార్కులు వస్తే నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. అంటే నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఏయ్ ఏయ్, ఏంటి? నా వల్లే కదా నీకు ఈ ప్రాబ్లం, అందుకే ఇదే బెటర్. డిస్టర్బ్ అవుతున్నాననేగా అన్నాను. సరే, ఓ పని చేద్దాం. ఈ సెమిస్టర్ కాకపోతే వచ్చే సెమిస్టర్ ఉంది, నేను అప్పుడు రాసుకుంటాలే. అది కాదు, చెప్పేది విను. 2 years నుంచి నేను నీ వెంట పడ్డాను, అయినా కూడా పట్టించుకో. నువ్వు ఈ 10 రోజుల్లో నీ జీవితాన్ని నాకు ఇచ్చావు. నీకోసం ఆ మాత్రం చేయడంలో తప్పలేదు. సరే వస్తాను. మర్చిపోయాను, ఆల్ ది బెస్ట్. నీ ఎగ్జామ్స్ బారాయ్. బాయ్ బంక్స్. శివా శివా, వీడేంట్రే మాట్లాడలేదు? ఏమైంది చెప్పరా బాబు. గోదావరిని కాలేజ్లో జాయిన్ చేయాలి.
ఎవడైనా గోదావరి పక్కన కాలేజీలో జాయిన్ అవుతారు కానీ గోదావరి కాలేజీలో జాయిన్ చేయడం ఏంట్రా? గోదావరి అంటే అమ్మాయి పేరు. ఓ మరి వాళ్ళ బాబు ఏం చేస్తున్నాడో? ఆడేం చేయలేని చేతులు ఎత్తేసాడు రా. ఆడి చేతులు ఎత్తేస్తే నీ చేతులు ఏముందని? అయినా అవన్నీ నీకెందుకురా? అలా అమ్మని చూడు, ఆడ దగ్గరలో ఉంది. అమ్మాయిని చూస్తే అదోలా అనిపిస్తుంది. అబ్బా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఈడేదో రోజు మా సొంతూరు వెళ్ళిపోతాడు రా. ఏ పిచ్చోడు అయిపోతారు కాబట్టి. అంతేనంటావా? అంతే పాద. ఓకే. దొంగ సచ్చినోడు. కాలేజీ రాకుండా ఎక్కడేం చేస్తున్నావురా? నీ బంకుని కలిసావా? ఏమైంది? మన సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కదా. నా మీద ప్రేమ ఉంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా కలవద్దంది. ఆహా, బుద్ధిగా మంచి మాట చెప్పిందిరా. నువ్వు కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ సెమిస్టర్ అయ్యేదాకా నేను తను కనిపించకుండా ఉంటే తన ఎగ్జామ్స్ పాస్ అవుతుంది. అదే ఎగ్జామ్స్ లో నేను తను చూడకుండా ఉంటే నేను నా టార్గెట్ పాస్ అవుతాను. ఏంట్రా నీ టార్గెట్? నేను ఇక్కడ ఉంటే తను చూడకుండా ఉండలేనురా. అది మా ఇద్దరికి మంచిది కాదు. అందుకని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి ఎగ్జామ్స్? అరే ఎగ్జామ్స్ అయితే వదులుకోగలను కానీ నా కళ్యాణిని వదులుకోలేనురా. ఎందుకంటే ఎగ్జామ్స్ పోతే సప్లిమెంటరీ ఉంటుంది కానీ నా ప్రేమకు ఉండదు. ఒరే నీకేమన్నా పిచ్చా? దేని దాందేరా. ఫస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయరా. అరే నీకు చెప్పేది అర్థం కావట్లేదు. ఎగ్జామ్స్ రాయాలంటే ఇద్దరం ఒకే హాల్లో ఉండాలి. ఆ టైంలో తను చూడకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ రా. నేను వెళ్తున్నాను, వదిలే. దానికేమో చదువు పిచ్చి, వీడికేమో దాని పిచ్చి. చివరికి ఏమైపోతాడు వీడు. టూ ఇయర్స్ ముందు ఇక్కడికి వస్తూ ఈ 2 years ఎలా గడుస్తాయో అనుకున్నాను. ఓ మరి ఎలా గడిచింది? ఎలా గడిచిందా? కమ్ కమ్ క్లోజ్ టు మీ. Hey you! Hey, come on, get out! Hey! No, come this side. What do you want? Money? Take it. What? You need this watch? Mobile. No. What is that? It's personal. I won't give you. Take it out quick. I said no. రితేష్ నో. Hell, let me get the knife. Hey, I'm gonna kill you. ఇచ్చే రితేష్. Get out, you bloody. You want iPad? Take this. Go. Get me the mobile. I said no. Hey, bloody, move away. Hey bro, let's go. Go. Come on. Hey, start the bike. రితేష్ ఐ ఓకే? I'm okay. ఓకేనా? ఆ మొబైల్ కోసం ఎందుకంత? మొబైల్స్ కావాలంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కానీ అందులో ఉన్న నీ జ్ఞాపకాలు ఎంత ఇచ్చినా కొనలేను. 2 years బ్యాక్ మనం కలిసినప్పటి నుంచి నీ ప్రతి స్మైల్, కోపం, అలక అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ నువ్వు ముంబై, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాం. రేపటి నుంచి నువ్వు నా ఎదురుగా ఉండవు. నీ జ్ఞాపకాలు కూడా లేకపోతే నా వల్ల కాదు. నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. మీ టూ. అయినా ఏముంది, నన్ను చూడాలనిపిస్తే నీ మొబైల్లో 4G ఆన్ చేయి. నువ్వు కూడా నన్ను చూడాలనిపిస్తే వైజాగ్ వచ్చేసాయి. నీకోసం నేను వైజాగ్ ఎదురు చూస్తూ ఉంటాం. ఏడాదికో పెన్సిల్ అయిపోతే ఇక సంసారం ఏం చేస్తాం? టంగ్ 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 టంగ్. ఆపవే. ఇది మీ అమ్మగారు కొన్నారండి. పెళ్ళైన 20 ఏళ్ల నుంచి నేను వాడుతున్నాను. పాపం గిలు కుడిపోయింది. మీరేమో కొత్తది కొనమంటే కొనరు. అందుకే మీకు ఖర్చు లేకుండా ఇలా కానిస్తున్నాను. టంగ్ 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 ఆపే. టంగ్. ఏరా ఎగ్జామ్స్ వారం రోజులు లేవు, అప్పుడే తగలటేమిటి? ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయి తగలటాలే. అంతంత ఫీజులు కడుతున్నావు, మరి మార్క్స్ ఎలా వస్తాయి? మార్కులు ఫీజులు కడితే రావు, బాగా చదివి రాస్తే వస్తాయి. జులాయిగా తిరిగేవాడివి కదా, కొంపకెందుకు వచ్చావు? నువ్వు ఉన్నావని మర్చిపోయానులే. నేను వస్తా. అయ్యో ఆగు నాన్న, మీరునండి. నమస్కారం. అలాంటి తిరుగులు మానేసి చాలా రోజులైందిలే. సంతోషించాం. రే జీవితం పెన్సిల్ లాంటిది, చెక్కిన కొద్దీ షార్ప్ అవుతుంది తెలుసా? ఐస్ క్రీమ్ పుల్లకే ఉంటుంది కదా అని తింటాం మానేస్తామా? లేదే, నాకేస్తాం. జీవితం కూడా అంతే. తిను నాన్న, నువ్వు వెళ్ళి స్నానం చేస్తా, టిఫిన్ చేద్దాం. నాకు ఆకలేదమ్మా, నేను తర్వాత తింటాను. మరి తిండి
నువ్వేంట్రా ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకుందాం అనుకుంటున్నావా? నేను అమ్మ తలుచుకుంటే నీది నీకే అమ్మే దమ్ము నాకుందని నీకు తెలుసు. నాకు అర్జెంటుగా 20,000 కావాలి. నువ్వు ఎన్ని రోజులు పని చేయమన్నా కూడా చేస్తాను. నాకు చెప్పకుండా నీ ఎంత నువ్వే పని చేస్తే డబ్బులు ఇస్తానని ఎలా అనుకున్నావురా? నువ్వు కష్టపడి పైకి వచ్చిన వాడివి. కష్టం విలువ తెలిసిన నువ్వు నా కష్టాన్ని నువ్వు ఉంచుకోవని నాకు తెలుసు. ఒరేయ్, వాడికి మొండితనంతో పాటు మంచితనం కూడా ఉందిరా. వాడికి ఆ డబ్బులు ఇవ్వండి. శివ శివ చాలా సాయం చేశానని చెప్పి నన్ను దూరం చేయకే. ఫ్రెండ్స్ ఫ్రెండ్సా? లేదు. నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావనేది తెలుస్తుంది, కానీ ఎందుకు చేస్తున్నావనేది తెలియట్లా. నీకు చదువు అంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. హ? అదే నాకు చదువుకునే వాళ్ళంటే ఇష్టం అంటున్నా. నన్ను మాత్రమే ఎందుకు? నిన్ను మాత్రమే ఎందుకు? ప్రేమించానని చెప్తే చెప్పించి కొడతావు. ఆ? తెలీదు. నువ్వు కూడా ఆలోచించుడే. నీకు తెలిస్తే నాకు చెప్పు. నిన్ను మాత్రమే ఎందుకు? ఉమ్? చూసేవాడు పాపం చదువుకుంటున్నాడండి. పాపం చదువుకోవట్లేదు, చూస్తున్నాడు. మీరు వారి నువ్వు చూడకుండా ఎలా చదువుతాడు? పిచ్చి మాలోకం.